కలిసి చాలా సంవత్సరాలు ప్రయాణం చేశాం. మంచైనా చెడైనా మాట్లాడుకునే ఒక స్థితి. జగన్ గారికి నేటి సమావేశానికి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి ఆచార్య బలరాముడు గారికి, నాకు రాముడు అనే పేరు ఉండడం నాకు నచ్చుతుంది. ఎవరో రామచంద్రుడు ఉంటే లక్ష్మణుడికి గుర్తుంటుందా? కళాశాల తీసుకొని పురస్కారం పొందిన సందర్భంలో నాకెంత ఆనందం ఉందో నాకు తెలియదు, కానీ నాకంటే 500 ఇంతల ఆనందం పొంది దాన్ని ఎక్కువ ప్రచారం చేసిన మనిషి నాకు చెప్పింది. సార్ మీకు అవార్డు వచ్చిందనే కదా అంటే మీరు పేపర్లో చూడలేదా అని మేడం చెప్పింది. సార్ మీకు అవార్డు వచ్చిందని శుభాకాంక్షలు సార్ అని చుట్టుపక్కల టీచర్స్ అన్నమాట. మీరు పేపర్లో చూడలేదా అండి అని అన్న తర్వాత సరే జవాబు లేదనుకోండి. నాకంటే ఎక్కువ ఆనందాన్ని నేను ఎంత పొందానో నాకు తెలియదు, కానీ ఎక్కువ ఆనందాన్ని త్రివేణి మేడం పొందాలనిపిస్తుంది. ఆయన చేసే అవార్డు చూస్తాను. ఎందుకంటే మన శాఖ అనేది ఇప్పటికీ కూడా మేము సభలో అనొచ్చోలేదో తెలియదు, కానీ మా లోపల మాకు ఎన్ని సమస్యలు ఉన్నా బయటి వాళ్ళకి మాత్రం మేమంతా ఒకటిగా జవాబు ఆ విషయంలో మాత్రం మాకేం సమస్య లేదు. మా లోపల మాకు ఉండవచ్చు కాక, కానీ బయటి వాళ్ళు మా ముందు నిలబడితే మాత్రం మేము అంతా ఆ విషయంలో ఎంత దూరమైనా వెళ్ళడానికి మేమంతా ఎప్పుడు ఉన్నాము అనేది అందరికీ తెలుసు. కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సరే, ఈ అభినందన సభలో ఇట్లాంటి మాటలు నిజానికి ఈ ఆత్మీయ సత్కారాలు 10 గంటలకు 10 గంటలకు 3 గంటల అంశాలు 12 గంటలకు 2 గంటలు అవుతుంది. అందరికీ భోజనాలు వేళ అయిపోతుంది. కూర్చొని చక్రవర్తిని గురించి పొగిడే మాటలు ఇవన్నీ వింటూ ఉంటే ఎందుకు ఈ సమయం అంతా ఇట్లా కాలహరణం చేయడమే కదా, సమయం వేస్ట్ చేసుకోవడమే కదా అని అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక మాట చెప్పవస్తున్నాం. మనం ముందు ముచ్చట ఒక మాట వాడుతున్నాం. తల్లి ఆ పిల్లవాడికి 1 సంవత్సరం 2 సంవత్సరాల పిల్లవాడికి అందంగా తయారు చేశారు. ఎంత అందంగా తయారు చేసింది కానీ ఆ ముఖం చూసుకున్న పిల్లవాడికి ఏం ఆనందం ఉండదు. చేసిన తల్లికి ఎక్కువ. కాబట్టి నేను ఎవరైతే అంటే మా సారికి సన్మానం చేస్తున్నామని మీరు చూడదలుచుకున్న మీకు ముచ్చట. ముచ్చట అంటారు. ఎవరికి ముచ్చట అంటే చేసేటటువంటి వాళ్ళకి ముచ్చట, చేసేటటువంటి వాళ్ళ కాదు. కాబట్టి నా గురించి లేనిపోని మాటలన్నీ చాలా మాటలు చెప్పారు. నిగర్వి, ఓపెన్ లేదు, ఇవన్నీ మా ఇంటికి వచ్చి చెప్పండి. రివర్స్గా ఉంటుంది. నా బంధువర్గంలో నాకున్న పేరు తక్కువ మాట్లాడతాడు, కోపిష్టి, వీడికి చదువుకున్నాడనే అహం ఉన్నది, ఇవన్నీ నాకున్న పేరు. అట్లా ఇక్కడికి వచ్చి మీరేమంటున్నారంటే ఇవన్నీ సార్లు లేవు అని అంటున్నారు. అయితే ఒకటి, ఇవన్నీ ఏంటంటే మనం పనిచేసే చోట మనం పనిచేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళే అటువంటి సందర్భంలో ఏది ప్రధానమో అది మాత్రమే. కుటుంబ వాతావరణం వేరు, వ్యక్తిగత వ్యవహారం వేరు, సాహిత్య వాతావరణం వేరు, సాహిత్య వాతావరణం వేరు. దాన్ని ఇక్కడికి అక్కడికి తీసుకెళ్ళాం. తర్వాత విమర్శకుడు మా నాన్నగారే అన్నాడు నాతో, ఎప్పుడన్నా ఏదైనా ఒక కామెంట్ చేస్తే ఆయన సబ్జెక్టు ప్రభావం ఆయన చాలా ఉండదు. అంటే ఏదన్నా ఒక విమర్శ అనగానే వాడు అదే చెప్పుకోవడం కదా. ఈ మధ్యాహ్నం మీకు ఒక మంచి నా గురించి చెప్పుకోవాల్సిన మాట ఏంటి అని నేను అనవలసినది ఏంటి అంటే, నాకు పుస్తకాల్లో మంచి చెడులు కనిపిస్తాయి, కానీ మనుషుల్లో మంచిది కనిపిస్తుంది. అది ఒక మనిషి ఎదురుగా కొంతమందికి కనిపించగానే ఇతని స్వరూప స్వభావాలు ఏంటి, మీరు ఎట్లా ప్రవర్తిస్తుంటారు, ఇదంతా కొంచెం అంచనా వేస్తారు కొంతమంది. నాకు పుస్తకాల్లో మంచి చెడులు కనిపిస్తాయి, దోషాలు కనిపిస్తాయి, కానీ మనుషుల్లో కనిపించవు.
అందుకని ఏదైనా ఎవరైనా మొదటగా చెప్పగానే నమ్మేస్తాను. కొంతకాలానికి నమ్మితే తర్వాత రోజుల్లో బాధపడుతుంది. దానికి ఇంతకుముందు పనిచేసిన కళాశాల కొంత పోలిస్తే ఇక్కడి 5 ఏళ్ళు కూడా అదే అనుకోవాలి. ఇలాంటి వాతావరణంలో ఆత్మీయ సన్మానం అన్నారు కాబట్టి ఒప్పుకున్నాను. మనందరం కలిసి ఏదో కొంచెం గడుపుదాం సార్, మాకు 4 విషయాలు తెలియాలి, స్ఫూర్తిగా ఉండాలి అని. ఈ అవార్డు వస్తుంది అని నేను పనిచేయలేదు. ఈ అవార్డు 16లో పెట్టింది. నేను 16 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా. ఇది తెలుగు సాహిత్యాన్ని మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసిన అవార్డు. ఇది వస్తుందని నేను పనిచేస్తున్నాను. మన పని మనం చేసుకుంటూ వెళ్తాం, మన బాధ్యత మనం చేసుకుంటూ వెళ్తాం. దానివల్ల వచ్చేవి వస్తాయి, పోయేవి పోతాయి. మీరు ఇవాళ ఎన్ని పొగడతల మాట్లాడతారో విమర్శకుడిగా నేను చేసిన పనులకి అన్ని తీసుకుంటుంది. కాబట్టి సాహిత్యంలో మంచి చెడులకు సంబంధించినటువంటి విశ్లేషణ జరిగినప్పుడు, దాని అనలైజేషన్ జరిగినప్పుడు, అనాలిసిస్ చేసినప్పుడు ఏవో వస్తువు ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. వాటిని స్వీకరించడమే మన బాధ్యతగా సిన్సియర్గా చదువుకుంటూ వెళ్తాం. నేను రమణాచార్య గారితో, సవితా గారితో డిపార్ట్మెంట్ ఎక్కువ మాట్లాడతాను. ఇంగ్లీష్ రాదు, వాళ్ళు నాతో ఇంగ్లీష్లో మాట్లాడారు. ఇంగ్లీష్లో మాట్లాడితే వస్తుందేమో అనుకుంటే మాట్లాడదు. కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల కొంతమంది డిపార్ట్మెంట్లో ఒకసారి డిస్కషన్లో కూర్చోవాలని నాకు ఉంటుంది. కానీ వాళ్ళు ఉండేటటువంటి అడ్మినిస్ట్రేషన్లో ఉండేటటువంటి సాధారణ బాధకాల వల్ల వాళ్ళతో సమయం దొరకకపోయినా రమణాచార్య గారు, శ్రీనివాసమూర్తి గారు ఉంటే శ్రీనివాసమూర్తి గారు, వీళ్ళతో నేను సాహిత్య విషయాల్లో ఇంకేం మాట్లాడుతున్నాను. నాకు రమణాచార్య గారికి ఉండే మాటలు 2. ఒకటి, మా రిక్రూట్మెంట్ మీద జరుగుతున్న సమస్య ఏంటి అని మాట్లాడుకోవాలి. 2, సాహిత్యం మాట్లాడుకోవాలి. ఇంకోటి ఏది ఉండవు మా ఇద్దరి మధ్య. మా చుట్టుపక్కల వాళ్ళని మమ్మల్ని చూసి ఎవరుకుంటారంటే మీరు ఇద్దరు ఏదో ఊరుకుంటారు, చేస్తా ఉన్నారు, వీళ్ళు ఎప్పుడు చూసినా కలిసి తిరుగుతా ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు. ఎవరు ఏదనుకున్నా మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఉంది. ఆరతి మేడం మాట్లాడుతూ సూర్యుడు వెలుగుతో పక్క గ్రహాలు కూడా ప్రకాశాన్ని పొందుతాయి, వెలుగులోకి వస్తాయి అని అన్నారు. నిజంగా నా పక్క గ్రహాలు, నిజంగా నేను సూర్యబింబం అయి ఉంది. నా పక్క గ్రహాలు నా వెలుగులో వెలిగితే ఆనందమే. నా వెలుగులో ఏమైనా తక్కువగా ఉంటే, సూర్యబింబం వల్ల ఆ వెలుగు తక్కువగా ఉంటే, నేను అప్పుడులో ఉండి నా పిల్లల్ని నడిపించడానికే ప్రయత్నిస్తాను. ప్రతిబింబం అనే పుస్తకానికి ఎల్లూరు శివారెడ్డి గారిని ఆర్టికల్ ఇచ్చాను. ఆ పుస్తకానికి వాళ్ళు ముందు మాట రాస్తూ ప్రతిబింబం అని టైటిల్ పెట్టారు. శిష్యులు ఎప్పుడు గురువులకి ప్రతిబింబం కాకూడదు, వెలిగే సూర్యబింబం కావాలి. ఇది అది రాసిన టీచర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్తో శిష్యులు తయారైతే మనవాడే తయారైతారు. రామ్ గోపాల్ మన దగ్గర శిష్యరికం చేసిన కృష్ణవంశీ ఒక సినిమా తీసిన తర్వాత 2వ సినిమా ఎట్లాంటివి తీసుకున్నారు అంటే, ఇలాంటి సినిమా తీసుకున్నాను సార్ అని ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. అంటే రామ్ గోపాల్ వర్మ లాగానే తీసుకున్నాడు కదా సార్ అన్నమాట. మన గురువు గారి ఇన్ఫ్లుయెన్స్ మా మీద పడిపోయినట్టుంది అని మార్చుకున్నాడు. నేను ప్రకాశం చేశాను. నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, గురువు యొక్క ప్రతిబింబంగా మీరు ఉండదు, ఆయన ఎదురుగా మీద ఒక బింబం కావాలి. అలాంటి ప్రయత్నం చేయండి. ఇవాళ నా గురించి నా మిత్రులు చాలామంది మాట్లాడారు. మళ్ళీ 20 ఏళ్ల తర్వాత నా గురించి మాట్లాడాల్సిన అవసరం వస్తే ఇలాంటి మాటలే మాట్లాడే ప్రవర్తన నాకు ఇవ్వండి అని భగవంతుడు కోరుకుంటూ ఈ అవకాశం